విశాఖ మేఘాలయ హోటల్లో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మృతురాలిని రోజాగా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం రోజా బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మహిళా దినోత్సవం రోజు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య వెనుక ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీధర్ ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన స్నేహితుడైన శ్రీధర్ను కలవటానికి అమెరికా నుంచి విశాఖకు రోజా వచ్చినట్లు తెలుస్తోంది. 4 రోజులుగా మేఘాలయ హోటల్లోనే శ్రీధర్ ఉంటుండగా ఆమె రోజూ కలుస్తున్నట్లు సమాచారం. శ్రీధర్ రోజా మధ్య ఘర్షణ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నారు అనుమానం వ్యక్తమవుతోంది. శ్రీధర్ను అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదలబోమంటున్న సిపి చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. హోటల్లో అయితే ఓ మహిళ అనుమానాస్పద మృతుల్లో అయితే మృతి చెందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ఈ కేసును పోలీసులు అయితే సవాల్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, అసలు హత్య ఆత్మహత్య అనే కోణాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కేసు ఎప్పుడు నమోదైంది, ఎప్పుడు జరిగింది? ఈ మర్డర్గా కొంతమంది చెప్తున్నారు. ఇది 6వ తేదీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే రోజు జరిగింది. అనుమానాస్పద మృతి అని మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. ఇప్పుడు కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇంతవరకు అలిగేషన్ ఎవరు పెట్టలేదండి. మామూలుగా అన్యాచురల్ డెత్, న్యాచురల్ డెత్ 2 రకాల మృతి జరుగుతాయి. అన్యాచురల్ డెత్ అయితే హోమిసైడల్, యాక్సిడెంటల్, సూయిసైడల్ ఈ 3 రకాల జరుగుతాయి. అందులో ఇది సూయిసైడల్ అని ఊడి వేసుకొని చనిపోయారని మా ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తుంది. ఇంకా కంప్లైంట్ ఎవరి మీద మాకు రాలేదు, కానీ మేము దర్యాప్తు మాత్రం చేస్తున్నాం. ఎఫ్ఎస్ఎల్ నుండి రిపోర్ట్ రావాలి, పోస్ట్మార్టం రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ బట్టి ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. మృతి చెందిన వ్యక్తి పేరు పూర్తిగా పేరు రోజా అని తెలుస్తుంది. అలాగే అటువైపు శ్రీధర్, అసలు వీళ్ళిద్దరూ ఎవరు సార్? అది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ డేస్లో ఇప్పుడు మేము డీటెయిల్స్ ప్రెస్తో షేర్ చేస్తే అది దర్యాప్తులో ప్రాబ్లం జరుగుతాయి. కాబట్టి మేము దర్యాప్తు చేసిన తర్వాత మీతో అన్ని ఇష్యూస్ షేర్ చేస్తాను, అన్ని విషయాలు షేర్ చేస్తాను. ముందుగా మీకు హోటల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది. ముందుగా మాకు కంప్లైంట్ వచ్చింది, వెంటనే మా వాళ్ళు వెళ్ళారండి. డెడ్ బాడీ మాకు దొరికింది. తర్వాత మేము క్లూస్ టీమ్ కూడా పిలిపించాము, ఎవిడెన్స్ కూడా సేకరించాము. ఎటువంటి కేసెస్లో ఎటువంటి దర్యాప్తు జరగాలి అటువంటి దర్యాప్తు కూడా చేస్తున్నాం. ఒక మంచి టీం ద్వారా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఒకవేళ అలిగేషన్ వస్తే, ఎవరైనా ఆరోపణ చేస్తే ఆ విధంగా సెక్షన్ మార్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, హోటల్కి ఎప్పుడు దిగారు, ఏమైనా సమాచారం ఉంచారు? ఈ డీటెయిల్స్ అంతా అయ్యో దగ్గర ఉంటుంది, కానీ మేము అన్ని డీటెయిల్స్ సేకరించి వేగంగా దర్యాప్తు చేస్తున్నాం. అయితే ప్రస్తుతానికి మృతి చెందిన ఆవిడ పేరు పూర్తిగా రోజా అని తెలిసింది. వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా వచ్చారు సార్? బంధువులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారని తెలిసింది. వాళ్ళు కూడా ఇంతవరకు ఎటువంటి ఆరోపణ చేయలేదని తెలిసింది. అవతల వ్యక్తి పేరు శ్రీధర్ అని, ఆయన గైనకాలజిస్ట్ డాక్టర్, అమెరికా నుండి వచ్చారని చెప్తాను. అదే డీటెయిల్స్, ఐడెంటిటీ పర్టికులర్స్ మేము ఇప్పుడు షేర్ చేయడం లేదు, ఎందుకంటే అది దర్యాప్తులో ఒక భాగం. సో ఏదైనా ఇష్యూ షేర్ చేయాలంటే ఖచ్చితంగా మీడియాలో షేర్ చేస్తాం. ఇది నగర పోలీస్ కమిషనర్ శంకర్పేట బాగ్చి గారు చెప్తాను. పూర్తిగా అయితే కేసును ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. పూర్తిగా చాలా లోతుగా మేము దర్యాప్తు చేయడం. ప్రస్తుతం అయితే మేము అనుమానాస్పద మూర్తిగానే అయితే ఈ కేసును ఫైల్ చేసామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.